కంప్లీట్ డ్రౌజీ స్టేట్లో అట్లా తీసుకొని వచ్చారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో పోలీసులు సమస్యాత్మక ప్రాంతాల్లో 144 సెక్షన్ను అమలు చేశారు. రాయచోటి పట్టణంలో మత కలహాలు రెచ్చగొట్టే విధంగా కొందరు ఆకతాయిలు ప్రయత్నించారన్నారు ఎస్పీ విద్యాసాగర్. వీరభద్రస్వామి పారువేట ఊరేగింపు సందర్భంగా దాడి చేసిన యువకులపై లాఠీచార్జు చేసి వీరభద్రస్వామి ఊరేగింపును సజావుగా సాగించామన్నారు ఎస్పీ. కాగా ఈ సంఘటనలో కొందరు చనిపోయారని, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ఈ సంఘటనలో ఎవరికి ఎటువంటి ప్రాణహాని జరగలేదని, రాయచోటిలో 144 సెక్షన్ అమలు చేశామన్నారు. రాయచోటిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తామని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. స్టోన్ బిల్డింగ్ మనం పట్టుకున్నప్పుడు పెనుగులాడే క్రమంలో ఈరోజు రాయచోటి పట్టణంలో మత కలహాలని రెచ్చగొట్టే విధంగా కొంతమంది ఆకతాయిలు, బోత్ హిందువులు మరియు ముస్లింలు రెండు వైపులా కూడా వీరభద్రస్వామి పారవేట ఉత్సవం ఊరేగింపులో భాగంగా అటుగా వెళ్తున్నప్పుడు కొంతమంది వివిధ సంఘాలకు చెందిన వాళ్ళు, ఒక సంఘం ఒక పార్టీ అని చెప్పడానికి లేదు, వివిధ సంఘాలకు చెందిన హిందువుల తరపు కొంతమంది దాంట్లో చేరి కొన్ని నినాదాలు చేయడం, అదేవిధంగా టానా జంక్షన్ దగ్గర ఉన్న మసీదు నుండి కూడా సుమారు దాదాపు ఒక 500 మంది, వారిలో కొద్దిమంది పేర్లు చెప్పదలుచుకోలేదు, వారు కూడా ఆకతాయిల మాదిరి పిల్లల్ని వేసుకుని కుర్రవాళ్ళను వేసుకుని అక్కడ చేరి హిందువులను కూడా రెచ్చగొట్టే విధంగా బిహేవ్ చేయటం, అదేవిధంగా అక్కడ అదే సమయానికి మా వాళ్ళు విధులు నిర్వర్తిస్తుండగా వారి విధులకి ఆటంకం కలిగించే విధంగా బిహేవ్ చేస్తూ పోలీసులను కూడా కొట్టేదానికి వాళ్ళు రావడం జరిగింది. కేసులు పెడుతున్నామండి. ఇంకా డ్రోన్ ఫుటేజ్ ఉంది. డ్రోన్ ఫుటేజ్లో భాగంగా దాదాపు సుమారు 1000 మంది చేరారు. వాళ్ళలో మ్యాక్సిమం ఎవరెవరైతే అగ్రెసివ్గా, ఇప్పుడు దాదాపు ఒక 10 మంది వరకు మేము అదుపులోకి తీసుకున్నాం. అది చాలామంది ప్రతిఘటించి మేము పట్టుకునే క్రమంలో మా వాళ్ళని కూడా కొట్టారు. సో దాదాపు ఒక 3-4 పోలీసులు కూడా వాళ్ళని కూడా మేము హాస్పిటల్కి పంపిస్తున్నాం. ఎవరు బయట నుండి వచ్చారా ఎక్కడ వల్ల అన్నది మేము గమనిస్తాం. ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో అది తేలుతుంది. జగిత్యాల